రెండవది ఈ అసాంజేకి సంబంధించినటువంటి అంశము. అసాంజే ఇప్పుడు ఫ్రీ బర్డా కాదా, అసలు అసాంజేని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అంత పెద్ద స్వేచ్ఛ ప్రపంచంలో, భారతదేశంలో స్వేచ్ఛ కోసం, ఫ్రీడమ్ కోసం మాట్లాడేటువంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఒక ఎకోసిస్టమ్ ఉంటుంది. కానీ అసాంజే విషయంలో ఆ ఎకోసిస్టమ్ ఎందుకు పనిచేయలేకపోయిందంటారు? ఇప్పుడు అసాంజే ఒక జర్నలిస్టు, వికీ లీక్స్ అనే ఒక సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులకు తాము నేరుగా ప్రచురించలేని ఆయా చట్టాలకు ఆ ఇన్ఫర్మేషన్ని ఆ వికీ లీక్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ప్రచురించవచ్చు అని ఒక వేదికను తయారు చేసిన వ్యక్తి. 14 సంవత్సరాల క్రితం అతను అమెరికాకు సంబంధించిన కీలకమైన ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాడు. అందులో అతను చెప్పింది ఏంటంటే, గల్ఫ్ దేశంలో గల్ఫ్ యుద్ధం ఏదైతే ఉందో దానికి సంబంధించి అమెరికా ఎలా వ్యవహరించిందన్న విషయాన్ని అతను పూర్తిగా ఆధారాలతో సహా బయటపెట్టాడు. అది ఒక రకంగా ఆర్మీ సీక్రెట్స్ని బయటపెట్టడం, ఆర్మీ సైన్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల సైనికులకి ఇతరులకి ఇబ్బంది కలిగించే అంశం. దాంతో అమెరికా ఒక్కసారిగా అతని మీద చాలా తీవ్రంగా విరుచుకుపడింది. అతను ఆ సమయంలో ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన, ఎందుకంటే అతను బేసిక్గా ఆస్ట్రేలియా దేశస్థుడు, అతను ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చినప్పుడు ఇంగ్లాండ్లో, ఎందుకంటే అమెరికాకు ఇంగ్లాండు అత్యంత సన్నిహితమైన మిత్ర దేశం, సో ఇంగ్లాండ్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ తర్వాత అక్కడ కోర్టుల కారణంగా అతను కొంత బెయిల్కి రావడం, బెయిల్ తీసుకోగానే కొలంబియా ఎంబసీలో అతనికి ఆశ్రయం దొరికింది. ఎందుకంటే ఆ బెయిల్ ఇచ్చిన తర్వాత అతన్ని అమెరికాకు అప్పచెప్పే ప్రయత్నాలని ఇంగ్లాండ్ ముమ్మరం చేసింది. అమెరికాకు అప్పచెపితే ఆ రోజుల్లో అతని మీద పెట్టిన కేసు ఏంటంటే, అమెరికాకు వ్యతిరేకంగా గూఢాచర్యం చేశాడన్న ఆరోపణలను మొట్టమొదటిసారి అమెరికా తన చరిత్రలో ఒక జర్నలిస్ట్ మీద పెట్టింది. ఆ ఆరోపణలను రుజువు చేస్తే అతనికి మరణ శిక్షే, ఇంకా వేరే శిక్ష ఏమీ ఉండదు. ఆ నేపథ్యంలో అతనికి కమ్యూనిస్టు దేశం, అప్పుడు కమ్యూనిస్టు పాలకులు ఉన్న కొలంబియా అతనికి ఆశ్రయం ఇవ్వడం, అతని ఎంబసీలో ఉండిపోవడం, ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే అమెరికా అసాంజే విషయంలో చాలా గట్టి పట్టుతో వ్యవహరించింది. అది కొంతమేర విమర్శలు కూడా ఇంగ్లాండ్ మీద కానీ, అదే మన ఇంగ్లాండ్ మీద కానీ అమెరికా మీద కానీ విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఏ దేశంలో పత్రికా స్వేచ్ఛకి కొద్దిగా ఇబ్బంది వస్తే ఇదే అమెరికా ఇంగ్లాండ్కి సంబంధించిన పాత్రికేయులు, పాత్రికేయ సంస్థలు, న్యూస్ పేపర్లు గోల చేస్తాయి. అటువంటి వాషింగ్టన్ టైమ్స్, తర్వాత న్యూయార్క్ టైమ్స్, ఇవన్నీ కూడా, ఇది భారతదేశం ఒక ఉదాహరణ, అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి ఇవి సృష్టిస్తూ ఉంటాయి, ఆయా దేశాధినేతలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న అమెరికా, ఇంగ్లాండ్లు ఒక జర్నలిస్టు కొంత సమాచారాన్ని బయటపెట్టాడని అతనికి మరణశిక్ష విధించేదాకా వెళ్ళడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయినప్పటికీ కూడా ఇంత పత్రికా స్వేచ్ఛ గురించి గగ్గోలు పెట్టే అమెరికా, బ్రిటన్లు అతని విడుదలకు అంగీకరించలేదు. అతని దగ్గర 2.5 ఏళ్ళు ఎంబసీకే పరిమితం అయిపోయాడు. ఎంబసీ లోపలికి వెళ్ళి దాడి చేయలేరు కాబట్టి అతను ఎంబసీ లోపల బందీగా ఉండిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఇది ఎప్పుడైతే ఈ వీళ్ళు మాట్లాడే మాటలకే వ్యతిరేకంగా అవుతుందని తెలిసిందో, ముఖ్యంగా గ్రేట్ బ్రిటన్ ఏదైతే, ఇంగ్లాండ్ ఏదైతే ఉందో, ఇంగ్లాండు కొంతమేర అతనికి మేము నీకు పూర్తి స్థాయి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాము, నువ్వు అక్కడి నుంచి బయటకు వస్తే, ఎందుకంటే ఇది 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు కారణమవుతోందని కొలంబియాతో మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చి అతన్ని బ్రిటన్ కోర్టులకు అప్పచెప్పారు. సో బ్రిటన్ కోర్టుల్లో అతని మీద ఈ న్యాయ విచారణ జరుగుతోంది, అక్కడే జరగాలి అనేది ఆ ఒప్పందంలో భాగం. సో ఆ మొత్తం వ్యవహారంలో చివరకు అతను న్యాయ పోరాటం చేశాడు. న్యాయ పోరాటం మొత్తం చేస్తున్న టైంలో ఇక్కడ బీడెన్ అధికారంలోకి రావడం జరిగింది 2-3 ఏళ్ల క్రితం. బీడెన్ వచ్చిన తర్వాత ఇది బీడెన్కు, ఎందుకంటే ఈ డెమోక్రాట్లు ఏదైతే ఉందో వీళ్ళే ఎక్కువ పత్రికా స్వేచ్ఛ వీటన్నిటి గురించి మాట్లాడేది. వీళ్ళు ఈ విషయాన్ని ఎలాగైనా సమాప్తం చేయాలి, ఎందుకంటే దీన్ని మన ప్రత్యర్థులు వ్యతిరేకంగా వాడుకుంటున్నారన్న భావనతో ఈ కేసుని క్లోజ్ చేయాలన్న దీంట్లో ఏదో ఒక ఒప్పందంతో క్లోజ్ చేయాలి. ఆ ఒప్పందం వీళ్ళు మొదట ఎలా పెట్టారు అని అంటే, అతను అమెరికాకు వస్తే అమెరికన్ కోర్టులో ట్రయల్ చేసి ఇచ్చేస్తామని. దానికి అసాంజే ఒప్పుకోలేదు. నాకు అమెరికా మీద నమ్మకం లేదు, ఉండదు కూడా, ఎట్లా అమెరికా మీద నమ్మకం లేదు,
అని అతను తిరస్కరించి గట్టిగా దాని మీద పట్టుబట్టిన వేళ అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చిన తర్వాత చివరికి నువ్వు నీ నేరాన్ని అంగీకరించు, మేము నువ్వు కోరిన అమెరికన్ భూభాగం మీద కోర్టు విచారణ చేసి మరణశిక్ష కాకుండా అదనపు శిక్ష విధించకుండా నిన్ను విడుదల చేస్తాం. అంటే అప్పటికే అతను 5-6 ఏళ్ళు 14 ఏళ్లలో 7-8 ఏళ్ళు అతను జైల్లో ఉన్నాడు. ఆ ఒప్పందం ప్రకారం అతనికి ఎక్కడ కోర్టు అనేది సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు ఇస్తే అతను తన దేశమైన ఆస్ట్రేలియాకు దగ్గరగా ఉన్న ఒక అమెరికన్ ద్వీపాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ ద్వీపానికి బ్రిటన్ ప్రత్యేక విమానంలో అతన్ని తరలించి అమెరికన్ కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేస్తే అమెరికన్ కోర్టు వాదోపవాదాలు విని ఒప్పందం ప్రకారం అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తే ఆ 7 ఏళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి అతన్ని విడుదల చేయమంటే విడుదల చేసిన 5 నిమిషాల్లో మళ్ళీ విమానం ఎక్కించి ఆస్ట్రేలియాలో అతన్ని దించివేశారు. ఇదంతా చూస్తే అంటే ఇది దగ్గర దగ్గర 14.5 సంవత్సరాలు జరిగిన ఈ వ్యవహారాన్ని చూస్తే పాశ్చాత్య దేశాలు ఏవైతే పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయ స్వేచ్ఛ, నిజాలు బయటికి రావాలి, పత్రికలు 4వ మూల స్తంభం ప్రజాస్వామ్యంలో వీళ్ళు నిజాలను బయట పెట్టగలగాలి, వాళ్ళ మీద ఒత్తిడి ఉండకూడదని మాట్లాడేవాళ్ళు, ఒక ఇన్ఫర్మేషన్ నీది బయటకు వచ్చిందన్న నెపంతో ఒక జర్నలిస్ట్ని 14 సంవత్సరాలు మీరు వేధించిన విధానం, దానికి ఎవరు ఈరోజు కమ్యూనిస్టులు కానీ ఉదారవాదులు కానీ వీళ్ళందరూ అసాంజే విషయంలో 14 సంవత్సరాలు ఎందుకు తీసుకోగలిగారు? అదే భారతదేశంలో ఒక వెబ్సైటు చైనా నుంచి నిధులు తీసుకుంటోందని తెలిసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే 30 వారం రోజుల్లో విడుదల చేయాలని గగ్గోలు పెట్టారు వీళ్ళంతా. ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని వారం రోజుల్లో విడుదల చేయాలి. ఆఖరికి అతనికి 6 నెలల తర్వాత ఏదో బెయిల్ వచ్చింది. న్యాయ ప్రక్రియలో భాగంగా భారత న్యాయ ప్రక్రియ అమెరికన్ ఈ రకంగా చూస్తే అమెరికన్ న్యాయ ప్రక్రియ కన్నా మంచిదే. స్వేచ్ఛగా విచారణ జరిపింది, తన నిర్ణయాలని ప్రకటించింది. దాంట్లో ఆరోపణలు రేపు నిజమైతే అతను శిక్ష పడుతుంది, లేదంటే లేదు. కానీ ఇక్కడ వీళ్ళ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో, ఈ పాశ్చాత్య దేశాలకు సంబంధించిన ఈ సోకాళ్ళు ఈ పెద్ద పత్రికలు, పాత్రికేయ సంఘాలు, వాటి వెనకాల ఉండే ఈ ఎందరో స్వచ్ఛంద సంస్థల అధినేతలు, వీళ్ళందరి యొక్క ద్వంద్వ వైఖరి ఈరోజు అసాంజే వ్యవహారంలో బయటపడుతుంది. ఇక్కడ వేరే దేశంలో వారం రోజులు డీటైన్ చేస్తే చాలు, రష్యాలో 20 రోజులు డీటైన్ చేస్తే చాలు, నానా గోల చేస్తారు వీళ్ళు పత్రికా స్వేచ్ఛ గురించి. అదే రష్యాలో కానీ లేదా చైనాలో కానీ జరిగితే పాత్రికేయులు మాయమైపోతారు చైనాలో, దాని మీద ఏమీ ఉండదు. ఇప్పుడు అసాంజే విషయంలో జరిగింది 14.5 సంవత్సరం ఒక జర్నలిస్ట్, ఆయన ఏమి బాంబులు వేయలే, తీవ్రవాదానికి పాల్పడలే, చోరీ చేయలే, దోపిడీలు చేయలే, కేవలం తన పాత్రికేయ వృత్తిలో భాగంగా ఒక స్టోరీని పబ్లిష్ చేశాడు. దాంట్లో అమెరికన్ ఆర్మీకి సంబంధించిన సమాచారం ఉంది. భారతదేశంలో 100 సార్లు చేస్తారు, మొత్తుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు ముంబై దాడుల సందర్భంలో మన లైవ్ టెలికాస్ట్ ఇయ్యొద్దురా బాబు, వాళ్ళు టీవీలు చూసి మన గురించి తెలుసుకుంటున్నారని మొత్తుకోవాల్సి వచ్చింది. ఏది ఇండియన్ టెలివిజన్లో ఆ రోజు ఆ అడ్వైజర్ ఇచ్చిన దానికే మమ్మల్ని ఆపుతారా అని గగ్గోలు చేశారు వీళ్ళంతా. అటువంటి ఈ పాశ్చాత్య మీడియా కానీ లిబరల్ మీడియా కానీ ఈరోజు ఎంత ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందనేది ఇది ఒక ఉదాహరణ. మేమే విడుదల చేశాం కదా ఈరోజు అనుకోవచ్చు, కానీ 14 సంవత్సరాలు ఎందుకు పట్టింది? సమాధానం చెప్పాలి కదా. 14 సంవత్సరాలు ఒక వ్యక్తి, అది జైలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా అంతగా వేధించిన దాఖలాలు భారతదేశంలో ఎమర్జెన్సీలో కూడా లేవు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఎందరినీ అరెస్ట్ చేసింది, కానీ మన ఎమర్జెన్సీలో కూడా 14 ఏళ్ళు ఒకరిని వేధించిన దాఖలాలు లేవు. అది యాక్చువల్గా ఈరోజు వీళ్ళందరి 2 నాలుకల ధోరణిని, 2 తలల ధోరణిని మనకి స్పష్టం చేస్తోంది. ఇప్పటికైనా వీళ్ళందరూ ఈ 2 తలలు మానివేయాలి. నిజంగా ముందుగా భారతదేశ ప్రజలు ఆలోచించాలి. ఇందులో ఈ పనికిరాని గ్రూపులకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ముందుగా ఆలోచన చేస్తున్నారు.